దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలాడు హల్లెలూయా, చెప్పలు గట్టిగా హల్లెలూయా. కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము చదవగలిగిన వాళ్ళు చదివి సహాయం చేయండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణము చేసిరి. తర్వాత 4వ వచనం. పిమ్మట ఎలీషాతో యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనను కనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి. తర్వాత 6వ వచనం. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పెను కనుక వారిద్దరూ ప్రయాణమై యోర్దాను ప్రాంతానికి సాగి వెళ్ళిరి. చాలు, తలలు పగెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించాలి. దేవుడు ఏలియాను చనిపోకుండానే దేవుడి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆ విధంగా చనిపోకుండా దేవుడి రాజ్యానికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరున్నారు బైబిల్లో. ఎవరెవరు? ఆనోకు, ఏలియా. వాళ్ళు అక్కడే ఉండరు, వాళ్ళు మరలా భూమి మీదకి వస్తారు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేరావు అంటే రక్తమాంసములతో వెళ్ళారు కాబట్టి తిరిగి వాళ్ళు మరలా భూమి మీదకి వస్తారు. ఎప్పుడు వస్తారు? సంఘము ఎత్తబడిన తరువాత మొదటి శ్రమల కాలం ఉంది కదా, ఆ శ్రమల కాలంలో వాళ్ళు వచ్చి సువార్త ప్రకటిస్తారు. బాప్తిసం పొంది కూడా ఎత్తబడక విడిచిపెట్టబడ్డ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. తర్వాత యెరూషలేములో వాళ్ళు కూడా చంపబడతారు. మరలా వాళ్ళ కొరకు మధ్యాకాశానికి యేసయ్య వస్తాడు, వాళ్ళని తీసుకెళ్తాడు. వినాలి జాగ్రత్తగా. అయితే ఏలియా అగ్ని రథముల చేత ఈ మామూలు మట్టి శరీరముతో ఎత్తబడి దేవుడి రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు ఆయన 4 ప్రాంతాలలో గుండా వెళ్ళాడు. మొదట గిల్గాల్ అనే ప్రాంతంలో ఉన్నారు. గిల్గాలు నుండి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? రెండోది బేతేలుకి వెళ్ళమన్నాడు. బేతేలుకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మరలా అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మాట్లాడేమన్నాడు? ఎరుకోకి వెళ్ళమన్నాడు. మూడోది ఎరుకో. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రవక్తలతో కలిసి అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడి యోర్దానుకు వెళ్ళమన్నాడు. 4 అనుభవాలు మనకు కనిపిస్తున్నాయి, 4 ప్రదేశాలు. యోర్దాను వెళ్ళిన తర్వాత అప్పుడు అగ్ని రథాలను దేవుడు పంపించాడు. అగ్ని రథాలు వచ్చి ఏలియాని తీసుకుని వెళ్ళిపోయాయి. అలాగే ఒకరోజు మధ్యాకాశానికి యేసయ్య వస్తాడు. మనం కూడా ఎత్తబడి మధ్యాకాశానికి వచ్చిన యేసయ్యని ఎదుర్కోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ మట్టి శరీరము మహిమా శరీరాన్ని ధరించుకొని మనం కూడా ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళాలి. 7 సంవత్సరాలు అక్కడ విందు ఉంటుంది. మనము కూడా ఎత్తబడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మొదటి ప్రదేశం ఏంటది? గిల్గాలు. వారు గిల్గాలు నుండి బేతేలుకు బయలుదేరారు. ఈ గిల్గాలు అంటే ఏంటి అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టి పాలు ప్రవహించి కనాను దేశానికి వెళుతున్నారు.
అయితే అబ్రహాముతో దేవుడు ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏంటంటే, అబ్రహాం, నీవు కానీ నీకు పుట్టినటువంటి మగపిల్లలు ఎవరైనా సరే సున్నతి చేయించుకోవాలి అని చెప్పాడు దేవుడు. సున్నతి అనగా ఇప్పటికీ ఇశ్రాయేలులో, యూదుల్లో ఆచారం ఉంది, ముస్లిమ్స్లో కూడా ఆచారం ఉంది. ఎందుకుంది ముస్లిమ్స్లు అంటే, అబ్రహాము పెద్ద కుమారుడు ఇష్మాయేలు ద్వారా వచ్చిన సంతానమే ముస్లిమ్స్. చిన్న కుమారుడు ఇస్సాకు ద్వారా వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలీలు, యూదులు. అబ్రహాము సంతానం కాబట్టి అబ్రహాముతో దేవుడు చేసుకున్న ఒప్పందం ఇది. అందుకని ఇప్పటికీ వాళ్ళు సున్నతి ఆచరిస్తారు. ఐగుప్తులో ఉన్నటువంటి మగవాళ్ళందరూ సున్నతి పొందారు. ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరిన తర్వాత 40 సంవత్సరాల ప్రయాణం కదా, ఈ మధ్యలో పుట్టినటువంటి మగపిల్లలకి సున్నతి చేయలా, సున్నతి జరగల మగపిల్లలకి. యేసు ప్రభు కూడా 8వ దినాన సున్నతి చేశారు. ఆ యేసు ప్రభు సున్నతి చేసిన రోజే ఎన్నో తారీఖు? జనవరి 1వ తారీఖు. ప్రపంచమంతా చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు యేసు ప్రభుకు సున్నతి చేసిన దినం అది. జనవరి 1వ తారీఖు ప్రపంచమంతా ఆచరిస్తారు పండుగ. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ గమనించినట్లయితే, ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు మధ్యలో పుట్టారే మగపిల్లలు, వాళ్ళకి సున్నతి జరగల. దేవుడు చెప్పాడు, మీరు సున్నతి చేయించలేదు, ఆ పిల్లలకు సున్నతి చేయండి అని. ఇశ్రాయేలులా చేస్తావులని అశ్రద్ధ చేశారు, సున్నతి చేయలేదు. దేవునికి కోపం వచ్చింది. సున్నతి లేకుండానే పిల్లలు పెరుగుతూ ఉన్నారు. 8వ రోజున మగపిల్లడికి సున్నతి చేయాలి, చేయలా. దేవుని కోపం వచ్చింది, నా మాట మీరు వింటలేదు అన్నాడు. అంతే అంటాడు ఆయన, ఇప్పుడు కాదు, తర్వాత చూద్దామని పట్టించుకోవాలి. వాళ్ళు పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు, యవనస్తులయ్యారు. 40 సంవత్సరాల ప్రయాణం కదా. దేవుడు ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడంటే, యెహోషువ, వాళ్ళు సున్నతి చేయించుకోలేదు కాబట్టి సున్నతి చేయించుకున్నంత వరకు నేను కనానుకు తీసుకెళ్ళను అని చెప్పి దేవుడు ఆలస్యం చేశాడు. 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే అందుకే పట్టింది. అంతేకాదు, ఎవరైతే సున్నతి చేయించుకోకుండానే పెద్దోళ్ళు అయ్యారు, యవనస్తులయ్యారు, వివాహం చేసుకున్నారు, పిల్లలుగా అంటున్నారు, ఏదో ఒక శిక్ష విధించి వాళ్ళందరూ చంపేశాడు. దేవుడు మరణానికి అప్పగించాడు. ఎప్పుడైతే వాళ్ళని మరణానికి అప్పగించాడు దేవుడు, మజిలీలు దాటుకుంటూ ఆయా ప్రాంతాలు కొంత ఆగు తేలుతున్నారు కదా, ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వీళ్ళ పరిస్థితి ఏంటి గమనిస్తూ ఉన్నారు. ఆనోట బడి వీళ్ళ సమాచారము ఐగుప్తుకు కూడా చేరింది. ఐగుప్తులు ఏం చెప్పుకుంటున్నారు? పక్కపక్క నవ్వి అరణ్యంలో చాలామంది చనిపోయారంటే తెగుళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారంట. మా దగ్గర ఉన్నప్పుడే బాగున్నారు, వాళ్ళు బాగు చేస్తానని తీసుకెళ్ళి వాడు దేవుడు అరణ్యంలో వాళ్ళని చంపుతున్నాడంట. అంటే అరణ్యంలో మొత్తాన్ని చంపడానికి వాళ్ళు దేవుడు తీసుకెళ్ళినట్టున్నాడని పక్కపక్క నవ్వుతున్నారు, నిందలేసి మాట్లాడుతున్నారు, అవమానపరిచి మాట్లాడుతున్నారు. ఇలా జరుగుతూ ఉంది. అప్పుడు దేవుడు యెహోషువతో మాట చెప్తాడు, సరే ఐగుప్తులో బయలుదేరి వచ్చినప్పుడు మధ్యలో పుట్టారే, సున్నతి చేసుకోలే, మగవాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు, వివాహాలు చేసుకున్నారు, పిల్లలకు అన్నారు, వాళ్ళందరూ చనిపోయారు కదా తెగులొచ్చి. వాళ్ళకు పుట్టిన మగపిల్లలు ఉన్నారు, వాళ్ళకన్నా సున్నతి చేయించు యెహోషువ, లేకపోతే నేను మిమ్మల్ని కనానుకు తీసుకెళ్ళను, ఇంకా మీకు లేట్ అయింది అని చెప్పాడు. అప్పుడు రాతి కత్తులు చేయించి యెహోషువ ఆ మధ్యలో పుట్టినట్టు చిన్నపిల్లలందరికీ మగపిల్లలకి సున్నతి చేయించారు. సున్నతి ఎప్పుడైతే జరిగిందో దేవుడు వారి మీద కనికరపడి యెహోషువతో చెప్పాడు, యెహోషువ, సున్నతి గిరి అనే ప్రాంతంలో సున్నతి చేయించారు మగపిల్లలకి. అప్పుడు దేవుడు, నా మాటకి మీరు లోబడ్డారు, నా మాటకి విధేయత చూపించారు అని సంతోషించి దేవుడు కనికరపడి యెహోషువతో చెప్తాడు, ఇక నుండి ఐగుప్తుల యొక్క నింద, ఐగుప్తులు నిందేసి మాట్లాడుతున్నారు, అవమానపరిచి మాట్లాడుతున్నారు కదా, ఏమని? అరణ్యంలో వాళ్ళని చంపటానికే వాళ్ళ దేవుడు వాళ్ళని తీసుకెళ్ళాడని అవమానపరిచి నిందలేసి మాట్లాడుతున్నారు కదా, ఆ నింద దొర్లిపోయింది అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ నింద దొర్లిపోయింది. దొరలటాడు తెలుసు కదా, ఆ బండి చక్రం ఉంది కదా, వీల్ నిలబెట్టేట్టు నెడితే ఏమైతుంది? డొల్లుకుంటూ వెళ్ళిపోద్ది. దాన్ని దొరలుట అంటారు. నిందలు దొర్లిపోయాయి అన్నాడు దేవుడు సున్నతి గిరి అనే ప్రాంతంలో.
దానికి గిల్గాలు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. గిల్గాలు అనగా దొర్లుట అని అర్థం. నిందలు దొర్లిపోయాయి. ఇక ఈ సున్నతిగిరి అనే ప్రాంతంలో నిందలు దొర్లిపోయాయి, ఇక మీ మీద లేవు అని దేవుడు యెహోషువతో సున్నతిగిరి అనే ప్రాంతంలో అన్నాడు. కనుక ఆ ప్రాంతానికి వాళ్ళు ఒక క్రొత్త పేరు పెట్టారు. ఇక్కడ ఇలా జరిగింది కాబట్టి దేవుడు కనికరించి మన నిందలను అవమానాన్ని దొర్లింపచేశాడు కాబట్టి దీనికి గిల్గాలు అని పేరు పెట్టారు. గిల్గాలు అనగా చక్రము లేదా వలయము లేదా దొర్లుట అని అర్థం. ఈ గిల్గాల్ అనే ప్రాంతం ఎక్కడుందంటే యెరికో పట్టణానికి తూర్పు వైపున ఉన్నది గిల్గాల్. అయితే ఇప్పుడు ఈ గిల్గాల్ గురించి చదవండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. చాలు. తలల పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించుకోవాలి. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ సున్నతిగిరి అనే ప్రాంతంలో సున్నతి జరిగింది, అందుకని ఆ ప్రాంతానికి గిల్గాలు అని పేరు పెట్టారు. అదే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం చూడండి. అక్కడేమంటాడు? అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అదుగో అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలన కలుగును. చాలు. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సున్నతి అనేది శరీరంలో జరగటం ముఖ్యం కాదు, హృదయంలో జరగాలి. అంటే హృదయంలో కత్తిరించాలి, శరీరంలో కాదు కత్తిరించాల్సింది, హృదయంలో కత్తిరించాలి. అనగా హృదయంలో ఉన్న పాపాన్ని కత్తిరించాలి. దేవునికి స్తోత్రం. అనగా హృదయంలో మారు మనసు కలగాలి. అది సున్నతి అంటే. మందిరానికి వచ్చిపోవటం కాదు, కానీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకొని పాపాలు క్షమించబడటానికి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకటమే సున్నతి. హృదయంలో జరగాలి సున్నతి, హృదయంలో రావాలి మార్పు. ఏం కత్తిరించాలి? హృదయంలో కత్తిరించాలి, హృదయంలో ఉన్న పాపాన్ని కత్తిరించాలి. అది సున్నతి అంటే. హృదయంలో ఏమున్నది? పాపం. చదవండి మార్కు సువార్త 7:21 వచనం. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను 13 ఉంటే చూడండి అక్కడ. 1 దురాలోచన, చెడ్డ ఆలోచన, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చాలు. అది సున్నతి అంటే యూదులు, ఇశ్రాయేలీలు లేదా ముస్లిమ్స్, మహమ్మదీయులు శరీరంలో కత్తిరించుకుంటున్నారు. అది కాదు నిజమైన సున్నతి. నిజమైన సున్నతి అంటే హృదయం లోపల కత్తిరవేయాలి, హృదయం లోపల కత్తిరించాలి. అనగా హృదయంలో ఉన్న పాపాన్ని కత్తిరించాలి. అది సున్నతి. హృదయం లోపల ఉన్న ఈ 13 రకాల పాపాలు ఉన్నాయే, ఈ పాపాలన్నిటిని విడిచిపెట్టడమే నిజమైన సున్నతి. ఇది కనుక ఎత్తబడే ముందు ఏలియా గిల్గాలు నుండి బయలుదేరాడు. ఎత్తబడాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్న స్త్రీలైనా పురుషులైనా ఏ కులమైనా ఎవరైనా సరే ఏ మతమైనా వాళ్ళు తప్పనిసరిగా హృదయంలో మార్పు రావాలి, హృదయంలో జరగాలి సున్నతి. గిల్గాలంటే అది అర్థం. మందిరానికి వచ్చిపోతే ఉపయోగం లేదు, మారాలి. వాక్యం విన్నావా? వాక్యం విన్న తర్వాత మాటలు మారాలి, ప్రవర్తన మారాలి, ఆలోచన విధానము మారాలి, క్రియలు మారాలి, వస్త్రధారణ మారాలి, చూసే విధానం మారాలి, నడిచే విధానం మారాలి, మాట్లాడే విధానం మారాలి. ప్రతిదీ మారాలి. అంటే ఎలా మారాలి అంటే వాక్యానుసారంగా మారాలి.
దేవుడు బైబిల్లో ఏం చెప్తున్నాడో దానికి అనుకూలముగా మన యొక్క జీవితాన్ని మనము మార్చుకోవాలి. ఇదే గిల్గాలు అనే అనుభవము, సున్నతి అనే అనుభవం. అప్పుడు దాకా సున్నతిలో గిన్నెది ఊరుక అని అట్లా త్రోసివేసుకుంటూ వచ్చారా? ఎప్పుడైతే వాళ్ళు అలా త్రోసివేస్తూ వచ్చారో వారి మీద నిందలు, అవమానాలు, మరణాలు, దుఃఖము, కన్నీళ్ళు, నిట్టూర్పు, వేదన, ఆవేదన అన్నీ వాళ్ళ మీద ఉన్నాయి. సమస్యలన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళు దేవుని మాటకి లోబడి సున్నతిని ఆచరించారో వెంటనే దేవుడు కనికరించి అక్కడ వాళ్ళని ఆశీర్వదించాడు, వాళ్ళని దీవించాడు. వాళ్ళ మీద ఉన్నటువంటి నిందలు, అవమానాలు తొలగిపోయాయి. అక్కడ కన్నీరు నాట్యంగా మార్చబడింది, దుఃఖం సంతోషంగా మార్చబడింది, వేదన తొలగిపోయింది, ఆవేదన తొలగిపోయింది, సంతోషం వచ్చింది. అలా అవన్నీ దొర్లిపోయాయి. నిందలు, అవమానమే కాదు, సమస్యలు, కన్నీళ్ళు అన్నీ అక్కడ దొర్లి ప్రక్కకి వెళ్ళిపోయినాయి దూరంగా. అందుకనే దానికి గిల్గాలు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు సున్నతి పొందారు, సమస్యలన్నీ దొర్లి పక్కకి వెళ్ళిపోయాయి, దూరంగా వెళ్ళిపోయినాయి. సున్నతి అనగా మారు మనస్సు. నువ్వు ఎప్పుడైతే మనసును మార్చుకుంటావో, మంచిగా బ్రతకాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు మనసు మార్చుకుంటావో అప్పుడే నీ మీద ఉన్న నిందలు, అవమానము, దరిద్రత, కరువు, అప్పులు, రోగాలు, సమస్యలు, దుఃఖము, కన్నీళ్ళు, నిట్టూర్పు అన్నీ నీ మీద నుండి, నీ ఇంటిలో నుండి దూరముగా దొర్లిపోతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. అవన్నీ దొర్లిపోతాయి. ఇవన్నీ దొర్లిపోవాలి అంటే సున్నతి జరగాలి, అనగా మారు మనసు జరగాలి. హృదయంలో మనసు మార్చుకోవాలి. ఇంకెల్లకాలమో కుక్క బతుకేనా? కుక్క బతుకని తెలుసా? కుక్క రాత్రి పడుకునేటప్పుడు అంట చలికాలము అనుకునేద్దంట, ఈ చలి తట్టుకోలేకపోతున్నాను, అప్పు చేసిన దుప్పటి కొనుక్కోవాలి అనుకునేద్దంట. అంటే కుక్క మనస్తత్వం చెప్తున్నా. అప్పు చేసిన దుప్పటి కొనుక్కోవాలి, ఈ చలి తట్టుకోలేకపోతున్నాను నేను అనుకునేద్దంట. వణుకుతూనే పడుకునేదంట రాత్రి అంతా ముడుచుకొని. పొద్దున లేచి దాన్ని కసు కుడుచుకునే పని, అంట్లు కడుక్కునే పని, వంట చేసుకునే పని ఏమి ఉండదు కదా. నువ్వు వంట చేసి ఎప్పుడైతే ఆడబెట్టి బయటకు వస్తావో అది లోపలికి వెళ్ళింది ఇక తినటానికి. మంచి ఎండ వచ్చిందా ఎండలో పడుకునిద్ది. మంచి ఎండ వచ్చేటప్పుడు ఒక్కసారిగా లేచిద్ది. లేచిన తర్వాత వెనక్కి కాళ్ళు వెనక్కి, ముందు కాళ్ళు ముందుకు ఒక్కసారి ఇట్లా అనేసి అప్పుడు అనుకునిద్దంట, ఇంత మాత్రానికి అప్పు చేసి దుప్పటి కొనుక్కోవాలా? ఇప్పుడు ఒళ్ళు అప్పు చెరచెరలాడుతుంది, మామూలు లేదు. దుప్పటికి అంత అవసరం దుప్పటి? అప్పు చేసి దుప్పటి కొనుక్కుంటే అప్పు తెరసలేక అప్పిచ్చినోడు మామూలు బూతులు మాట్లాడు, కనిపించు ప్రతి చోట అడుగుతాడు, లేదంటే కొడతాడు, గొడవకు వస్తాడు. మనకి ఎంత అవసరమా? అప్పు చేయటం అవసరమా? దుప్పటి కొనుక్కోవడం అవసరమా? దుప్పటి అవసరమా? అవసరమే లేదు. ఇంత మాత్రం ఎందుకు అబ్బా అనుకొని వెళ్ళిపోద్దంట. మరి రాత్రి రాగానే మళ్ళీ ఛీ నా జీవితం వేస్ట్, పనికి మన జీవితం, గ్యారెంటీ రేపు దుప్పటి కొనాల్సింది అనుకునిద్దంట. మరి ఉదయాన్నే అనిద్దంటే దుప్పటి ఎంత మాత్రం అవసరం. మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వినగానే ఛీ ఇక నుంచి రోషంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, సినిమా చూడకూడదు అనుకుంటారా? ఇంటికి పోయిన తర్వాత అన్నం తింటానే టీవీ ఆపరేరే ఏంద్ర పొద్దుకు సినిమాలో పనికి మళ్ళాడా అని తిడతాను. ఇష్టమైన డైలాగ్ ఏదో వినపడగానే వెంటనే ఒక్కసారిగా అట్ట అట్రాక్ట్ అవుతుంది అనమాట. తక్కువ తిరిగింది అంతే. కొంచెం సౌండ్ పెట్టరా, అయిపోయాయి. ఇంత మాత్రం దుప్పటి అవసరమా? మందిరానికి రాగానే ఛీ ఈ నిందలు, అవమాన, దరిద్రత, కరువు, అప్పులు, రోగాలన్నీ పోవాలంటే ఇక నుంచి మంచి బ్రతుకు బ్రతకాలి, బాగా బైబిల్ చదువుకోవాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి, రోషంగా బ్రతకాలి. ఇక నుంచి నేను ఈ 4 రోజుల జీవితం ఎప్పుడు చచ్చిపోదాం తెలియదు. ఏడకు వచ్చినప్పుడు, ఇది రాత్రి పడుకునేటప్పుడు కుక్క చేసుకుని తీర్మానం, అది ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఉదయం ఎండలో లేచిపోతూ ఉండిద్దే, లేచి వెళ్ళిపోతూ ఉండేది, ఎండలో లేచి ఆ తీర్మానం, ఇంటి దగ్గర తీర్మానం. ఇట్లా ఉండేది చాలామంది జీవితం. అలా ఉండకూడదు. ఒకసారి మంచి తీర్మానం చేసుకున్న తర్వాత, మనసు మార్చుకున్న తర్వాత ఇక దాని జోలికి వెళ్లకుండా, ప్రభా ఆ పరిస్థితుల్లోకి నన్ను వెళ్లకుండా నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధం బ్రతుకుతూ ముందుకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు రావాలి, మారాలి. ఎల్లకాలం ఒకే విధంగా ఉండకూడదు, మారాలి. నువ్వు మారితే దేవుడు దీవిస్తాడు. గిల్గాలు నుండి బయలుదేరాడు ఏలియా. గిల్గాలు అనగా సున్నతి, అనగా మారు మనసు పొందాలి, మనస్సు మారాలి. అప్పుడు నీ మీద ఉన్నవన్నీ దొరికిపోతాయి.
దేవుడు నేను ఇక్కడికి ఎందుకు పిలిచాడంటే నీ మీద ఉన్న నిందలు, అవమానము, దరిద్రత, కరువు, అప్పులు, రోగాలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము అన్నిటినీ నీ మీద నుండి దొర్లించడానికే దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మీద ఉన్న సమస్యలన్నీ నీ మీద నుండి దూరముగా దొర్లిపోతాయి, నీ కంటికి కనపడవు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున్న దరిద్రత, కరువు, కష్టాలు, కన్నీళ్ళు ఎల్లకాలం ఉండవు, గుర్తుపెట్టుకో. అవన్నిటిని దేవుడు ఒక చక్రను ఎత్తులో నుంచి నెడితే డౌన్లోకి ఎలా దొర్లుకుంటూ వెళ్ళిపోతుందో, దొర్లుకుంటా స్పీడ్గా కంటి కనపడకుండా చాలా దూరం వెళ్ళిపోద్ది. అలా నీ సమస్యలన్నీ నిన్ను విడిచిపెట్టి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను విడిచిపెట్టి దూరముగా దొర్లుకుంటూ వెళ్ళిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. మనస్సు మారాలి. దీనినే గిల్గాలు అంటారు. నెక్స్ట్ గిల్గాలు నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు, ఏలియా యెహోవా నన్ను బేతేలులకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక. నెక్స్ట్ వాళ్ళు బేతేలుకి వెళ్ళారంట. జాగ్రత్త, నా వైపు చూస్తూ నా మాట గమనించండి. ఏంటి బేతేలు? మనకు బాగా తెలుసు, చాలా సందర్భాల్లో విన్నారు. బేతేలుకి వెళ్ళారు. బేతేలు నీ పేరు ఎలా వచ్చింది అంటే, యాకోబు వాళ్ళ సొంత అన్నయ్య అయినటువంటి ఏశావును మోసం చేసి తనకు రావాల్సినటువంటి దీవెనలు కళ్ళు కనిపించిన తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, నేనే పెద్ద కుమారుడిని అని చెప్పి మోసం చేసి అన్నకు రావాల్సిన దీవెనలన్నీ తమ్ముడు యాకోబు తీసుకొని వెళ్ళిపోయాడు. అన్న వచ్చిన తర్వాత అన్నకు తెలిసిన విషయం, నా దీవెనలన్నీ మా తమ్ముడు కొట్టేశాడు, బ్రతకనీయకూడదు భూమి మీద అని అనుకుంటున్నాడు ఏశావు. యాకోబు వాళ్ళ అన్న చంపుతాడని భయపడి హారానులో ఉన్నటువంటి వాళ్ళ మేనమామ లాబాను దగ్గరికి వెళ్తున్నాడు. బయలుదేరి వాళ్ళ అన్నకు తెలియకుండా వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. కొంత దూరం అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత చీకటి పడింది. ప్రయాణం కష్టం కదా. అప్పుడు ఆయన ఒక చిన్న రాయి ఒకటి తల కింద దిండులాగా పెట్టుకొని భయపడతా ఏ రోజు ఇల్లు విడిచి వెళ్ళినవాడు కాదు, భయపడతానే ఏడ్చుకుంటా వేదనతో దుఃఖముతో అలాగే పడుకుని నిద్రపోయాడు. తండ్రి ఆల్రెడీ ఆశీర్వదించాడు కదా, ఇక ఆశీర్వాదం స్టార్ట్ అయింది. ఈయన ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ తండ్రి చేస్తున్నాడు ప్రార్థన, తల్లి ప్రార్థన చేస్తున్నా, అయ్యా ఇల్లు విడిచి వెళ్ళాడయ్యా, ఇద్దరు ఇంట్లో కొట్టుకొని చచ్చిపోతారేమో, చిన్నపిల్లలేం కాదు, మంచి వయసు వచ్చిన వాళ్ళు, వాళ్ళిద్దరు కొట్టుకొని ఇద్దరు చచ్చిపోతారేమో భయంతో వాడిని అట్లా దూరంగా పంపించామయ్యా, ఒంటరిగా వెళ్ళాడయ్యా, వాడు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఏ జంతువు తినేయకుండా ఎవరు చంపకుండా క్షేమంగా హారానికి వెళ్ళటానికి జ్ఞాపకం చేసుకోండి అని భార్యాభర్తలు ఇద్దరు రిబ్కా ఇస్సాకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడికి కార్యం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఈ నిద్రపోతున్నాడు. రాత్రి కలలో ఓ పెద్ద నిచ్చెన ఆకాశం నుండి ఈ యాకోబు తల దగ్గరికి ఉన్నది. ఆ చివరన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఈ చివరన యాకోబు ఉన్నాడు. దేవదూతలు దిగుతున్నారు, యాకోబు తల మీద చేపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మరలా ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఇంకొక దేవదూత వస్తున్నాడు, తల మీద చేడి ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఇది యాకోబు చూశాడు. తెల్లవారుచు ఉండగా యాకోబు మెలకు వచ్చింది, నిద్ర లేచాడు. నిద్ర లేచి గడగడ ఉనిగిపోతున్నాడు. వామ్మో, ఇది భయంకరమైన స్థలం, నేనేమనుకున్నా, దేవుడు ఇక్కడున్నాడు. కలలో దేవుడు చూశాడు కదా, దేవుడు ఇక్కడున్నాడు, ఇది భయంకరమైన స్థలము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని ఆ ప్రాంతానికి లూజ్ అనే పేరు. ఆ ప్రాంతానికి అప్పుడు ఆయన బేతేలు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్ర. చదవండి ఆ మాటలు. ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలును పేరు పెట్టెను. ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. చాలు. తలలో పైకెత్తిన వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. ఏలియా ఎత్తబడి దేవుని రాజ్యానికి వెళ్లే ముందు 4 అనుభవాలలో 4 ప్రదేశాల గుండా వెళ్ళాడు. అలాగే ఈ 4 అనుభవాలలో గుండా మనం వెళ్ళాలి. అప్పుడే ఎత్తబడి మనము దేవుని రాజ్యానికి వెళతాం. ఒకటి చెప్పాను, ఏంటది?
గిల్గాలు. రెండవది ఏంటంటే బేతేలు. చెప్పలేంటది? బేతేలు. బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థం. దేవుని మందిరం అనే ఆ స్థలానికి వెళ్ళాడు. దేవుని మందిరం అని అనుభవంలో కూడా మనం వెళ్ళాలి. రెండోదిగా అంటే ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టు, ఆదివారము నీ మనస్సులో ఒక ఫిక్స్ అయిపోవాలి. ఇంకా ఏంటది? మామూలుగా ఉద్యోగస్తులు శనివారం రాగానే ఈ వారం అంతా వాళ్ళు రాసి పెట్టుకుంటారు లిస్టు. ఏమని? ఆదివారము సెలవు కాబట్టి ఆ రోజే పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఆ రోజే తద్దినాలు పెట్టుకుంటారు, ఆ రోజే పిక్నిక్లు పెట్టుకుంటారు. ఎందుకు? సెలవు బెటరు. సెలవులు ఉంటాయి, సెలవు బెటరు. కానీ ఆదివారాలు వాడుకుంటారు, పబ్లిక్ హాలిడే కదా అని. లేదా ఏదైనా పండగ వచ్చిద్దా చూసుకుంటూ ఉంటారు, పండగలే చూసుకుంటూ ఉంటారు. పండగ రోజు వచ్చింది కదని పండుగలు చూసుకుంటూ ఉంటారు. ఆ పండగ టైంలో ఏదైనా పెళ్ళిళ్ళు పెట్టుకుందాం చేసుకుంటామని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు ఆదివారాన్ని చూస్తారు కదా, ఆదివారం చూడకూడదు. ఎందుకంటే ఆదివారం అనేది అది నీకు సంబంధించింది కాదు, అది నీది కాదు. ఎవరిది? అది దేవుని. వారం అంతా దేవుడు కాపాడాడు కదా, సోమవారం నుండి శనివారం వరకు దేవుడు కాపాడాడు కదా. కాపాడినందుకు, ప్రతి అవసరత తీర్చినందుకు, ఆయుష్నిచ్చినందుకు, ఆరోగ్యాన్నిచ్చినందుకు, జ్ఞానాన్ని ఇచ్చినందుకు, తెలివినిచ్చినందుకు, ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి దేవునిని స్తుతించటానికి, దేవుని గణపరచటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవునికి ప్రార్థన చేయటానికి, దేవుణ్ణి మనం అడగటానికి, దేవుణ్ణి బ్రతమలాడుకోవటానికి, దేవునికి ఆరాధన చేయటానికి, దేవుణ్ణి సంధించటానికి, దేవునితో మాట్లాడటానికి మనకి దేవుడిచ్చిన మంచి అవకాశం ఏంటంటే ఆదివారము. దేవుడు అంటాడు, వారం అంతా నీవు మాట్లాడతావా, ప్రార్థన చేసుకుంటావా, అయ్యా అది ఉందా, అయ్యా అది లేదా, ఇది లేదు, ఇది లేదా అంటే ప్రభు అంటాడు, సరే నేను బిజీగా ఉన్నా కానీ రేపు ఆదివారం మాట్లాడుకుందాం. అప్పుడు మీరు అంటారు చూడు, ఏమంటారు? ఇదిగో నేను ఇప్పుడు అర్జెంటుగా పని మీద వెళ్తాను, ఇప్పుడు కాదు, రేపు ఉదయం రా. ఏడకి వెళ్తాను? నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్తాను, బండి మీద వెళ్తున్నాను, బండి మాట్లాడుతున్నాను. ఏంటి చెప్పు నీ పని? ఇప్పుడు నాకు కుదరదు, నీతో మాట్లాడి నాకు కుదరదు, చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను, రేపు ఉదయం ఇంటి దగ్గర ఉంటే రేపురా మాట్లాడుకుందాం అంటారు కదా. అంతే కదా, బిజీగా వెళ్ళేటప్పుడు. అలాగే దేవుడు అంటాడు, ఆదివారం రండి మాట్లాడుకుందాం అంటాడు. నీ సమస్యలు ఏమంటే మందిరానికి రా, ఆదివారం వచ్చి నీ సమస్య ఏంటి చెప్పు, నేను వింటాను. నేను ఆదివారం వస్తా. నువ్వు ఎన్ని గంటలకు వస్తా ఆదివారానికి? అయ్యా నేను లైట్గా మొదలు తిని 12:30కు వస్తాను అయ్యా ఆరాధనకి. ఏసయ్య నువ్వు ఎప్పుడు వస్తావా అంటే ఆయన అంటాడు, తెల్లవారుజాము 3 గంటలకే వచ్చేస్తాను అంటాడు. కొట్టిగట్టిగా చప్పట్లో ప్రజలాడు హల్లెలూయా. ఏసయ్య సమయము తెల్లవారుజాము 3 గంటలు. మనలాగా దరిద్రంగా బాగా తెల్లవారిన తర్వాత లేవడు ఆయన. ఎప్పుడు వస్తాడు ఆయన ఇంటికి అంటే తెల్లవారుజాము 3 గంటలకి వచ్చేస్తాడు ఆయన. ఆ టైం అది. నేను చాలాసార్లు చూసా, తెల్లవారుజాము 3 గంటలకి మందిరంలోకి గేటు తీసుకొని ఓ పెద్ద ముసలాయన, తెల్లగా ఉన్నాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు, ముసలాయన, పండు ముసలాయన, కర్ర పోటు వేసుకుంటూ వస్తున్నాడు. అలా తీసుకొచ్చి మందిరంలో చాలాసార్లు చూశాను, మందిరంలో తిరుగుతూ ఉంటాడు. తండ్రి అయిన దేవుడు కరెక్ట్గా టైం గమనిస్తే నేను 3 గంటలకు వస్తుంటాడు. ఇప్పుడు ఈరోజు తెల్లవారు 3 గంటలకు వచ్చాడు మందిరానికి. మనం ఎన్ని గంటలకు వచ్చాం మందిరానికి? మందిరానికి రండి, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, నేను వస్తాను అయ్యా అంటే ఆదివారం మందిరానికి రా మాట్లాడుకుందాం. అయ్యా ఆదివారం నాకు కుదరదు అయ్యా, ఆ రోజు పెళ్ళికి వెళ్ళాలి అయ్యా, సరే అట్ని చెట్టెప్పు. ఇక సృష్టికర్త అనే దేవుడు, ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, ఆయన అన్ని ప్రక్కన పెట్టుకొని ఆయన నీతో మాట్లాడటానికి ఆదివారం మందిరానికి వస్తే, ఈమెకు మందిరానికి రావడానికి ఆదివారం బిజీ, కుదరట్లా. నీతో మాట్లాడడానికి ఆయన ఆదివారం వస్తున్నాడు మందిరానికి, నీవా బిజీ అయిపోయావు, మందిరానికి రాకుండా ఆడ తిరుగుతున్నావు. ఆదివారం నీది కాదది. ఆదివారం నువ్వు వాడుకున్నావా వేరే పనులు చేసుకోవడానికి దేవుడు ఒప్పుకోడు. అది నీకు దీవెన కాదు, దీవెన రాదు. అంతే. ముందు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఏదైనా పని ఉంటే చేసుకో. అంతేకాని అసలు ఆదివారము దినమంతా దేవుని సన్నిధిలో గడపాలి తెలుసా? నువ్వు 1 గంట 2 గంటలు ఉండటానికి సబ్బొస్సబ్ అంటున్నావు. అసలు ఆదివారం నీది కాదు, ఇది ఈ రోజంతా దేవుని సన్నిధిలో గడపాలి. వాస్తవం అది. 1 గంట కూర్చోవడానికి సబ్బని ఆపసాపాలు పడుతున్నావు. కనుక ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధికి నువ్వు రావాలి. దేవుని రాజ్యానికి వెళ్ళే ముందు బేతేలుకి వెళ్ళాడంటే, బేతేలు అనగా దేవుని మందిరం. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ అగ్రదేశం అమెరికా దేశం. ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్.
అతనికి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, సొంత విమానం ఉంది, పెద్ద విమానం, అతనికి సొంత విమానం ఉంది, బాగా డబ్బున్నవాడు, బాగా ఐశ్వర్యవంతుడు, మంచి జ్ఞానం గలవాడు. ఆదివారం వచ్చిందంటే పొరపాటుని ఏ పని పెట్టుకోడంట. ఆయన ఎంత బిజీ, అమెరికా అధ్యక్షుడు అంటే ఇంచుమించుగా అన్ని దేశాల వాళ్ళు ఆయనకి ఫోన్లు చేస్తుంటారు, తన దేశం గురించి చూసుకోవాలా. ఎన్ని ఉన్నా ఆదివారం వస్తే ఇప్పుడు సరిగా చర్చికి వెళ్తాడు, చర్చికి గడుపుతాడంట. ఆ రోజు వెళ్ళి ఫోన్ స్విచ్ స్టాప్ అంతే. మన ఫోన్ స్విచ్ స్టాప్లో ఉందా? ఉండదు. మధ్య మధ్యలో వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఇది చేసుకోవటం, మధ్యలో వాట్సాప్, ఫేస్బుక్ కానీ చూసావా శాపం అది. నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి, ఎవరెవరు చేస్తుంటారో తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎవరు చేయరు. అమ్మ ఆదివారం అంటే ఆరాధనలో ఉంటాడన్నా అని ఫోన్లు వస్తుంటాయి, మెసేజ్లు వస్తుంటాయి వాట్సాప్లో. పొరపాటును ముట్టుకోను అసలు. ఈ మధ్యలో ఫోన్లో మాట్లాడుతున్నాను, నేనేమన్నా నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు చూస్తున్నావు ఫోన్ చూడకూడదు. అంత గొప్పవాడు ఆయన, ప్రపంచంలో అగ్రదేశం, గొప్ప దేశం అమెరికా ప్రెసిడెంటు, అంత గొప్పడు ఆయనే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆడ పడేసి కాము కూర్చుంటాడంట. ఆరాధన అయిపోయిందాక, ఆరాధన అయిపోయినాక పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకొని ఆ కానికేసి అప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఆన్ చేస్తాడు. ఆయన అంత గొప్పవాడు కావటానికి కారణం అది. అర్థమైందా? మనం దరిద్రతలు ఉండటానికి కారణం ఇది. ఆదివారం విలువ తెలియక ఆదివారం చర్చిని మానేసి తిరుగుతున్నారే, అందుకనే దరిద్రతలు ఉంటున్నారు, కరువులో ఉంటున్నారు, కన్నీళ్ళలో ఉంటున్నారు. మందిరానికి రావాలి, అనేక మందిని మందిరానికి తీసుకురావాలి. చదవమ్మా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అది దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తున్న మాటలు గమనించండి. మన హృదయమే దేవునికి ఆలయము, మన హృదయమే దేవునికి మందిరము. మందిరానికి రావాలి, మనమే దేవునికి మందిరంగా మారాలి. మందిరానికి వచ్చేది ఎందుకంటే మన హృదయాన్ని దేవునికి మందిరముగా మార్చుకోవటానికి. అనేక మందిని మందిరానికి తీసుకురావాలి, వాళ్ళ హృదయాలను దేవునికి మందిరాలుగా మార్చాలి. అది మన హృదయమే దేవునికి మందిరముగా మారాలి. దాని కొరకు యాకోబు దగ్గరికి మరలా మనం వెళ్ళినట్లయితే, యాకోబు తన తల కింద పెట్టుకొని పడుకున్నాడు కదా, ఆ రాయిని తీసి నిలబెట్టాడు. రాయిని నిలబెట్టి ఇది మందిరం అంటున్నాడు. నిలబెట్టిన రాయి నీకు మందిరమగును అన్నాడు. గమనించాలి, రాయిని నిలబెట్టి ఇది నీకు మందిరం అన్నాడు. ఏంటా రాయి? యేస్కేల గ్రంథము 36:26 వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసి, అదిగో రాతి గుండెను మీలో నుండి తీసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. చాలు. రాతి హృదయం అనగా రాతి గుండె. యాకోబు రాయిని నిలబెట్టి ఇదిగోయ్యా ఈ రాయి నీకు మందిరం అవుద్ది అనగా, ఈ రాతి గుండెను నీకు మందిరముగా మారుస్తా. అది దాని అర్థం. మందిరానికి వచ్చినటువంటి నీవు నీ రాతి గుండెను మందిరముగా మార్చుకోవాలి. నీ హృదయాన్ని దేవునికి అనుకూలముగా మార్చుకోవాలి. దేవుడు వచ్చి నీ హృదయం అనే మందిరంలో నివసించున్నట్లుగా నీ హృదయాన్ని దేవునికి మందిరముగా మార్చాలి. రాతి హృదయాన్ని దేవునికి మందిరముగా మార్చాలి. రాతి హృదయంలో దేవుడు ఉండలేడు. రాతి హృదయాన్ని మాంస హృదయంగా మార్చాలి. రాతి హృదయంలో దేవుడు ఉండలేడు. రాతి హృదయాన్ని దేవునికి మందిరముగా మార్చాలి. మరి రాతి హృదయం ఉండకూడదు. మరి రాతి హృదయం అంటే ఏంటి? బైబిల్ చదవటం అంటే ఆసక్తి లేనిది రాతి హృదయం. ప్రార్థన చేయటం అంటే ఆసక్తి లేనిది రాతి హృదయం. మందిరానికి రావటం అంటే ఆసక్తి ఉండదు. దేవుని మాటలు ఎదుటి వాళ్ళకి ఎవరు చెప్దామంటే ఆసక్తి ఉండదు. ఏదన్నా మీటింగ్ జరుగుతున్నాయి అంటే కానుక ఇవ్వాలంటే ఆసక్తి ఉండదు. ఆ దశంభాగం దేవుంది, అది దేవునికి ఇవ్వాలన్న ఆసక్తి ఉండదు. పరిచర్య ఉందంటే పరిచర్య చేద్దామంటే ఆసక్తి ఉండదు. పాటలు నేర్చుకుందామని ఆసక్తి ఉండదు. వాయిద్యాలు నేర్చుకుందామని ఆసక్తి ఉండదు. ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఏమైనా వాయిద్యాలు నేర్చుకుంటున్నారా? ఏదన్నా వాయిద్యం నేర్చుకొని దేవుని మందిరంలో వాడబడితే మన పిల్లలు బాగుపడతారే, మన పిల్లల జీవితాలు బాగుపడతాయి అనే జ్ఞానం లేదు. పిల్లలకు వాయిద్యాలు నేర్పిద్దామనే ఆసక్తి మీకు లేదు, నేర్చుకుందామని ఆసక్తి వాళ్ళకి లేదు.
దేవుని పరిచర్యలో వాడబడితే దీవెన కదా, ఆసక్తి లేదు. దేవుని కార్యం అంటే ఆసక్తి లేదా? అదే రాతి హృదయం. రాతి హృదయం ఉంటే దేవుడు లోపలికి రాడు. దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీ హృదయంలో నివసించి నీ స్థితిగతులు మార్చి నీ ప్రతి అవసరత తీర్చి నిన్ను బహుగా దీవించి బహుగా గణపరిచి ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళాలంటే నీ హృదయం లోపల రాయి ఉండకూడదు, రాతి హృదయం ఉండకూడదు. రాతి హృదయం అంటే యేసయ్య రాడు. మన హృదయాన్ని దేవునికి మందిరంగా మార్చాలి. మన హృదయంలో రాయి ఉండకూడదు, రాతి హృదయంలాగా ఉండకూడదు. రాతి హృదయం అంటే ఆసక్తి లేనిది రాతి హృదయం. దేవుని కార్యం అంటే ఆసక్తి లేనిది రాతి హృదయం. దేవుని కార్యం అంటే నీకు ఆసక్తి లేదా? నీకు రాతి హృదయం ఉంది. ఆ హృదయంలో దేవుడు నివసించలేడు. అది దేవునికి మందిరం కాదు. అందుకని దేవా, నీకు అనుకూలముగా లేని రాతి హృదయం అనే ఈ మందిరాన్ని నీకు అనుకూలమైన మందిరముగా మాంసపు గొండెగా నేను మార్చుకుంటానని యాకోబు తీర్మానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మందిరానికి రావాలి, మన హృదయాన్ని దేవునికి అనుకూలమైన మందిరంగా మార్చాలి. అనగా లోపల రాతి హృదయం ఉండకూడదు. దేవుని కార్యాలంటే ఆసక్తి లేనిది రాతి హృదయం. అలాంటి మనసు ఉందేమో అది తొలగిపోవాలి. దేవుని కార్యాలంటే ఆసక్తి ఉండాలి. ఎలా వచ్చింది? అడుగుడి మీకు అడగాలి, అడిగితేనే ఇస్తాడు. నేను ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతా, దేవా సత్యాసక్తి, త్యాగము, సమర్పణ జీవితము, తగ్గింపు జీవితము, లోబడే స్వభావము, వినయము, విధేయత ఇవన్నీ నాకు నేర్పించండి. గర్వము, కోపము, ఈర్ష్య, ద్వేషము, మత్సరము, కామవాచ, సినిమాలు, బూతులు, సాడీలు, అబద్ధాలు ఇవి నాలో ఏమి ఉండకూడదు, కాల్చివేయండి అని నేను రోజు అడిగి ప్రార్థన చేసుకుంటా. నువ్వు ఆ విధంగా అడిగి ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసుకుంటా ఉండాలి. పొలంలో గడ్డి చెక్కకపోతే గడ్డి ఏమైంది? ఆటోమేటిక్గా పెరిగిద్ది. అది నువ్వు పెంచాల్సిన అవసరం లేదు. ఎండాకాలం వచ్చింది, అమ్మయ్యా అసలు గడ్డే లేదు, చిన్న మొక్క కూడా లేదు, అమ్మయ్యా అన్నీ పోయినాయి అనుకుంటున్నావా? 4 చినుకులు పడినాయి, లోపలికి అడుగు పెట్టలేవు, నువ్వు అడివైద్ది. ఎక్కడున్నాయి అవన్నీ? గడ్డి కనపడట్లేదు, కానీ దాని స్వభావం భూమిలో, దాని వేరు లోపల ఉంది. చెట్లు పైకి కనపడట్లేదు ఎండాకాలము పొలంలో, కానీ దాని విత్తనాలు లోపల భూమిలో ఉన్నాయి, కనపడవు నీకు. 4 చినుకులు పడగానే రొయ్యలు లేచుకొస్తాయి. నేనున్నాను, అన్నీ కనపడతాయి, అన్ని రకరకాల మొక్కలు కనపడతాయి. నేనున్నాను. ఇవన్నీ ఉన్నాయా? లోపల భూమిలో ఉన్నాయి, కనపడవు. అలాగే ఇప్పటికప్పుడు అరకు దున్నుకుంటూ దుక్కి దున్నుకుంటూ శుభ్రం చేసుకుంటే పొలం, శుభ్రం చేయకపోతే అది పొలం కాదు, ఏమైతుంది? అడవి. శుభ్రం చేస్తేనే దాని పొలం అంటారు, శుభ్రం చేయకపోతే దాన్ని ఏమంటారు? అడవి. దేవుడు అడవిలో ఉంటాడు, పొలంలో ఉంటాడా? పొలంలో ఉంటాడు ఆయన. మన హృదయం దేవునికి పొలము. పొలాన్ని పండించుకుంటాను, అడవిలో పండిస్తాడా? అడవిలో పంట తీసుకుని జైలు వేస్తారు నిన్ను. అడవిలో పంట వేయటానికి కుదరదు, పొలంలోనే పంట వేసుకోవాలి. పొలమే దేవుడికి కావాలి. మన హృదయం దేవునికి పొలము, అడవి కాదు. అడవి అవసరం లేదు, దేవుడికి పొలం కావాలి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడితో బహుతేటగా మాట్లాడుతున్నాడు. బేతేల్ అనే అనుభవంలోకి రావాలి. బేతేల్ అనగా మందిరము. మందిరానికి రావాలి, అనేక మందిని మందిరానికి నడిపించాలి. మన హృదయాన్ని దేవునికి మందిరంగా మార్చుకోవాలి, అనేక మంది హృదయాలను మందిరంగా మార్చాలి. తర్వాత ఇంకో మాట చూడు, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనెను కనుక వారిద్దరు యెరికోకు ప్రయాణమే వెళ్ళారు. చాలు, తలలో పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించండి. మూడోది ఏంటి? యెరికో అనే అనుభవంలో కూడా మనం వెళ్ళాలి. యెరికో అనగా ఖర్జూర చెట్లు ఉండు పట్టణము. ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఖర్జూర వృక్షాలు, ఒకటి. రెండోది, యెరికో అనగా సువాసన అని అర్థం. 2 అర్థాలు చెప్పాను. ఒకటి, యెరికో అంటే అర్థం ఏంటి? ఖర్జూర వృక్షములు ఉండు పట్టణము. ఖర్జూర వృక్షములు ఉండు పట్టణము. రెండోది సువాసన. సువాసన అంటే మంచి సాక్ష్యము. చెప్పాలి ఏంటది? సువాసన అంటే మంచి సాక్ష్యము. ఖర్జూర వృక్షం అంటే ఏంటి?
92వ కీర్తన 12వ చరణం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. చాలు. ఖర్జూర వృక్షము దేనికి సాదృశ్యంగా ఉన్నది? నీతిమంతులు, విశ్వాసులు ఖర్జూర వృక్షములు ఉండు పట్టణం అంట. ఎరుకో పట్టణం అంటే అనగా నీతిమంతులు ఉండే పట్టణము. అది పరలోకానికి సాదృశ్యంగా ఉన్నది. ఎరుకో అనగా నీతిమంతులు ఉండే గృహము. ఎరుకో అనగా రెండోది ఏంటి? సువాసన, మంచి సాక్ష్యం. ఈ రెండు కలిపి చెప్తానండి. నీతిమంతులు ఉండే గృహము అని మంచి సాక్ష్యం ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్న వాళ్ళు ఏమని చెప్పాలి నీ ఇంటి గురించి? ఆ ఇంటిలో ఎప్పుడు తగాదలే, ఆ ఇంటిలో ఎప్పుడు గొడవలే, ఆ ఇంట్లో ఎప్పుడు డిస్కు, ఆ ఇంట్లో ఎప్పుడు కొట్లాట్లే, ఆ ఇంట్లో ఎప్పుడు పేకాటే, లేదా ఆ ఇంట్లో ఎప్పుడు టీవీ ఓవర్కే డిష్ 24 గంటలు మోగుతూ ఉండిద్దమ్మా. టీవీ ఆపరమ్మా, నైట్ అని ఆపుతారు. లేదు, 24 గంటలు టీవీ, సినిమాలే. నీ ఇంటి గురించి సాక్ష్యం ఏంటి? ఎరుకో అనగా ఖర్జూర వృక్షములు ఉండు పట్టణము, లేదా నీతిమంతులు ఉండే గృహము అని ఒక మంచి సాక్ష్యము రావాలి నీ ఇంటి గురించి. అలా మలుచు నీ ఇంటిని. ఈ ఇంటిలో విగ్రహారాధన కనపడదు. ఒక ఆయన నన్ను అడిగాడు, అన్నా బాదం చెట్టు ఉండొచ్చు అంటన్నా అన్నాడు. అనగానే నువ్వు అసలు మందిరానికి వస్తున్నావా అన్నాను. ఎందుకు రా నాన్న, ప్రతి ఆదివారం వస్తా కదన్నా అన్నాడు. అక్కడ రూమ్ ముందు పెద్ద చెట్టు ఉండేది, చుట్టూ అరుగట్టు ఉండేది. ఆ చెట్టు ఏంటో తెలుసా అన్నాను. బాదం చెట్టే కదా అన్నాడు. మరి బాదం చెట్టు మందిరంలో ఉంది కదా, బాదం చెట్టు మంచిది కాదు అనుకో, నేను ఎందుకు వేస్తాను అన్నాను. బాదం చెట్టు పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యము, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఇంట్లో ఉంటే మంచిదే కదా. వాడు ఎవడో చెప్పాడంట బాదం చెట్టు ఇంటి ముందు ఉండకూడదురా అని. నేను విజిటింగ్ వెళ్ళినప్పుడు బాదం చెట్టు ఉంది, నాకు చూపించన్నా బాదం చెట్టు ఉండకూడదని. తప్పది వినగా కన్నా. నెక్స్ట్ విజిటింగ్ వెళ్ళినప్పుడు బాదం చెట్టు లేదు. ఎవరి మాట అడిగినా? నా మాట విన్నాడా? దైవ సేవకుడు మాట లేదంటే ఎవరి మాట లేదు? దేవుడు మాట వినాలా? ఎవరు మాట విన్నట్టు? సాతాను సంబంధం, లోకస్తుల మాట విన్నావంటే నువ్వు సాతాను మాట విన్నావు, విగ్రహారాధన పాటిస్తున్నావు. ఇంటిలో ఏముంది? విగ్రహారాధన ఉంది. అది ఒకటే కాదు, నువ్వు ఆలోచించు. ఎవడైనా వచ్చి ఇంట్లో మగపిల్లడు పుట్టాడు కదరా, గడ్డపర అడ్డంగా వేయిపోయావా అన్నాడా? వాడు చెప్పాడు నువ్వు గడ్డపర వేసావంటే నీ ఇంట్లో దేవుడు లేడు, ఉండడు. ఎవడో చెప్పిన మాటలు విని గడ్డపరలు వేయటం, ఇంకా ఇది పిచ్చి పిచ్చి పనులను చేయటం, ముగ్గులు వేయటం, ఈ విగ్రహారాధన పద్ధతులు నీ ఇంటిలో ఉన్నాయి అంటే అది నీతిమంతులు ఉండే గృహము కాదు, అది ఎరుకో కాదు. ఎరుకో అనగా ఖర్జూర వృక్షములు ఉండేటువంటి పట్టణము, నీతిమంతులు ఉండే గృహము, సువాసన, ఓ మంచి సాక్ష్యము. నీతిమంతులు ఉండే గృహం మీద మంచి సాక్ష్యం రావాలి నీ ఇంటి గురించి. ఈ ఇంటిలో ఎల్లప్పుడూ దేవుని పాటలు వినపడతాయి, ఈ ఇంటిలో ఎల్లప్పుడూ దేవుని వాక్యం వినపడిద్ది, ఆ ఇంటిలోకి వెళితే దేవుని వాక్యాలు కనపడతాయి, దేవుని పాటలు వినపడతాయి. ఆ ఇంటిలో ప్రశాంతంగా ఉండిద్ది. ఆ ఇంట్లో విగ్రహారాధన కనపడదు, విగ్రహారాధన పటాలు కనపడవు, విగ్రహారాధన పద్ధతులు కనపడవు, విగ్రహారాధన సంబంధించిన ఏమీ కనపడవు, లోకస్తుల యొక్క సినిమా హీరోల యొక్క ఫోటోలు కనపడవు. అన్ని ఇంటి గురించి ఒక సాక్ష్యము ఇంటి పక్కోడు చెప్పగలరా? ఈ సాక్ష్యం వచ్చినప్పుడే నీకు పరలోక రాజ్యం. ఈ సాక్ష్యం రావాలి నీ ఇంటికి. ఖర్జూర వృక్షం ఉండేటువంటి పట్టణము, ఎరుకో అనగా సువాసన, మంచి సాక్ష్యం. నీతిమంతులు ఉండే గృహము ఇది అని చెప్పాలి. అమ్మో వాళ్ళు భక్తి గలవారు నాయన, వాళ్ళు తగాదికి వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళు తగాలు పెట్టుకునేవాళ్ళు కాదు నాయన, వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, వాళ్ళు బతికేది వాళ్ళు బతుకుతూ ఉంటారు నాయన అని నీ కుటుంబం గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. వాళ్ళు చాలా మంచోళ్ళు నాయన, వాళ్ళు ఉన్నట్టు కూడా మాకు తెలియదు, వాళ్ళు ఎవరు తగాలు పెట్టుకోరు, ఎవరు గొడవలకు వెళ్ళరు, ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మంచోళ్ళు. మనం ఏదో వెళ్ళి అడిగామా కాదనరు, వాళ్ళకి చేతనైనంత సహాయం చేస్తారు. మా ఇంటి పక్కన ఉన్నవాళ్ళు మంచోళ్ళు అని నీ ఇంటి గురించి చెప్పగలరా? మా ఇంటి ముందు ఉన్నవాళ్ళు మంచోళ్ళు చెప్పగలరా? మా ఇంటి వెనకాల ఉన్నవాళ్ళు మంచోళ్ళు నువ్వు చెప్పగలరా నీ గురించి? మా ఇంటి పైన ఉన్నవాళ్ళు మంచోళ్ళు చెప్పగలరా అంటే అపస్టర్లో ఉంటుంటారుగా. మా ఇంటి కింద ఉన్నవాళ్ళు మంచోళ్ళు అని చెప్పగలరా నీ గురించి?
ఈ సాక్ష్యం రావాలి. ఏదో బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం కాదు. అమ్మో దేవుడికి అవమానం రా, జాగ్రత్త, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, అరుసుకోవద్దు. సాక్ష్యం రావాలి. ఎప్పుడు తిట్టుకోవటం, అరుసుకోవటం, కొట్టుకోవటం, గొడవలు, నువ్వెంత నేనెంత, ఇది ఎరుకో కాదు. దీని ఏమంటారు? బాబేలు అంటారు. బాబేలు ఏం జరిగింది? భాషలు తారుమారైన గందరగోళం. బాబేలు అంటే గందరగోళం. గందరగోళం అయిపోయింది ఆడ. అందరూ ఒకటే భాష. అప్పుడు మనందరం మన ఘనత కొరకు ఒక పెద్ద గోపురం కడదామని కడుతున్నారంట. దేవుడు దిగొచ్చాడంటే వీళ్ళు మామూలు కాదురా బాబా, నా పోలికి ఇచ్చాము, మా జ్ఞానం ఇస్తే వీళ్ళు మామూలు కాదురా బాబు, ఏంది ఇది పరలోకానికి ఇక డైరెక్ట్గా గోపురం ఎక్కి వచ్చేటట్టు కడుతున్నారు ఇంటి వీళ్ళు మామూలు కాదు. వీళ్ళు కిందకు వచ్చేసి ఎవరి కోసం కడుతున్నారు వీళ్ళు అంటేను మాకు మంచి పేరు తెచ్చుకోవడం మేము కట్టుకుంటున్నా అని చెప్పి భాషలు తారుమారు చేశాడంట. దేవుడు గందరగోళం చేశాడు. బాబేలు అంటే గందరగోళం. అరే ఆ మాలీరా అన్నాడు, పైన కింద అన్నాడు క్యా అంటున్నాడు. ఆ పైన ఉన్నాడు ఏంద్రా ఏమైంది వీడిని క్యా అంటాడు, ఏంద్రా కాకిరిసినట్టు అడుగుతున్నాడు, క్యా అంటున్నాడు ఏంటి. ఒరే వీడికా హిందీ రాదు, కొత్తగా అప్పుడే పెట్టాడు దేవుడు. భాషలు మార్చాడు కదా, హిందీ ఇంగ్లీష్ అన్ని రకాల భాషలు అక్కడే ఇచ్చేసాడు, అప్పుడే ఇచ్చాడు. అప్పుడు అందరూ ఒకటే భాష. గందరగోళం అయిపోయింది. అట్లా ఉంది ఇంట్లో. భర్త భార్యకి అర్థం కాదు, భార్య భర్తకి అర్థం కాదు, వీళ్ళిద్దరి పిల్లలకి అర్థం కాదు. విగ్రహారం ఇళ్ళు ఇలా ఉంటాయి బాబేలు లాగా. మనది బాబేలు గోపురం కాదు. ఏంటది? ఎరుకో అనగా ఖర్జూర వృక్షములు ఉండు పట్టణము, నీతిమంతులు ఉండేటువంటి గృహమది. వారు భక్తి గలవారు, వారు మంచివాళ్ళు అని నీ గురించి ఇరుగు పొరుగు సాక్ష్యం చెప్పాలి. ఈ అనుభవంలో గుండా వెళ్ళాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చివరి మాట చదవండి, ముగించుకుందాం. రాజుల 2వ గ్రంథం 2:6 వచనం. అంతటి ఏలియా యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువునని చెప్పిన కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్త నా వైపు చూస్తున్న మాటలు గమనించండి. 4 ప్రదేశంలో గుండా వెళ్ళాడు. ఆ తర్వాత ఎత్తబడ్డాడు ఏలియా. మొదటిది చెప్పాను, ఏంటది? గిల్గాలు అంటే ఏంటి? దొర్లుట అనగా మారు మనసు. 2 అర్థాలు ఉన్నాయి అక్కడ. రెండోది చెప్పాను, ఏంటది? బేతేలు. బేతేలు అనగా దేవుని మందిరము. మందిరానికి రావాలి, మన హృదయాన్ని దేవుని మందిరముగా మార్చుకోవాలి. ఎంతవరకు మారిందో చూడండి హృదయం. మూడోది ఏంటంట? ఎరుకో. ఎరుకో అనగా 2 అర్థాలు చెప్పా. ఒకటి ఖర్జూర వృక్షం నుండి పట్టణము, రెండోది సువాసన. నీతిమంతులు ఉండే గృహం అని మంచి సాక్ష్యం పొందాలి. 4వది చివరిగా యోర్దాను. యోర్దాను మనకు బాగా పరిచయం. ఎందుకంట అక్కడ కృష్ణా నది ప్రవహిస్తుందా? మరి గోదావరి చెప్పండి, మరి నవ్వుకుంటున్నారు. యోర్దాను నది. అసలు ఆ నదికే ఆ ఏరియా పేరు పెట్టారు కనుక యోర్దాను నది అంటారు. యోర్దాను ప్రాంతంలో ప్రవహిస్తుంది కాబట్టి దానిని యోర్దాను నది అంటారు. జోర్డాన్ రివర్ అంటారు దాన్ని. యోర్దాను అనగా అర్థం ఏంటంటే, రాసుకో, అవరోహణ మగుట అని అర్థం. ఏంటది? ఆరోహణము కాదు. ఆరోహణము వేరు, అవరోహణము వేరు. చదువుకున్న వాళ్ళకి తెలుసు కాస్త. ఆరోహణం అంటే ఏంటి? ఏందో వాటిలో ఏడుతున్నారంటే ఆయన ఆరోహణం అయ్యాడు అంటే ఎత్తబడ్డాడు. పైకి వెళ్ళిపోవటాన్ని ఏమంటారు? ఆరోహణం అవుట అంటారు. కిందకి వెళ్ళటాన్ని ఏమంటారు? కిందకి దిగటాన్ని ఏమంటారు? అవరోహణం అవుట అంటారు. అవరోహణం అంటే క్రిందకి వెళ్ళుట, ఆరోహణం అంటే పైకి వెళ్ళుట. యేసయ్య ఆరోహణమయ్యే ముందు అవరోహణమయ్యాడు తెలుసా? ఎత్తబడే ముందు యేసయ్య కిందకి వెళ్ళాడు. కిందకంటే ఎక్కడికి వెళ్ళాడు? పాతాళములోకి వెళ్ళి పాత నిబంధన భక్తులు ఉన్నారు. మోషే, అబ్రహాం, ఇస్సాకు, యోసేపు అందరూ ఆడే ఉన్నారు. ఎందుకు? వాడు ప్రతి ఒక్కరిలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. పరిపూర్ణ పరిశుద్ధత ఎవరిలో లేదు. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి యోగ్యత ఎవరిలో లేదు. యేసయ్య వెళ్ళి తన పరిశుద్ధమ రక్తాన్ని వాళ్ళ మీద ప్రోక్షించి వాళ్ళందరూ పరిశుద్ధపరచి సాతాను శక్తులను గద్దించి సాతాను చేతిలోంచి విడిపించి వాడిని చెరగా తీసుకొని వెళ్ళి పరలోక ప్రక్కనే పెట్టాడు. దానినే పరదైసు అంటారు. పాతాళంలో ఉండే వాళ్ళ ఇళ్ళు పరదైసులో ఉన్నారు. ఇప్పుడు యేసయ్య ఆరోహణమయ్యే ముందు ఏం చేశాడంట? తిరిగి లేవగానే ముందు అవరోహణమయ్యాడు. యోర్దాను అనగా క్రిందకి ప్రవహించుట అని అర్థం.
క్రిందకు ప్రవహించుట అంటే దాని అర్థం ఏంటంటే తగ్గింపు. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తగ్గింపు జీవితము. బైబిల్లో రాయబడిన మాట ఏంటి? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారు. యేసయ్య మొదట అవరోహణమయ్యాడు, నెక్స్ట్ ఆరోహణమయ్యాడు. అనగా యేసయ్య తగ్గించుకున్నాడు, తర్వాత హెచ్చించబడ్డాడు ప్రపంచమంతా. అలాగే ఒక మాస్టర్ గారు ఈరోజు కుర్చీలో కాలు మీద కాలేసి కూర్చొని పాటలు చెప్తున్నాడంటే, ఒకప్పుడు ఆ మాస్టర్ గారు ఎక్కడున్నాడు? స్టూడెంట్గా ఉన్నప్పుడు మాస్టర్ గారు ఎక్కడున్నాడు? మాస్టర్ గారు కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నాడు, అంతేనే కదా. ఒకప్పుడు స్టూడెంట్గా మాస్టర్ గారు కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు కాబట్టి తర్వాత ఈయనేమయ్యాడు? కింద కూర్చున్నాడు కాబట్టి తర్వాత ఏమయ్యాడు? ఇప్పుడు పైన కూర్చుంటున్నాడు కుర్చీలో. అలాగే కింద కూర్చొని నేర్చుకున్నవాడు తర్వాత పైన కూర్చుంటాడు. అలాగే నేను ఒకప్పుడు పెద్ద పాస్టర్ కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు పైనుండి బోధించగలుగుతున్నా. ఒకప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని బోధ విన్నాను, నేర్చుకున్నాను, ఇప్పుడు నేను బోధించగలుగుతున్నాను. యోర్దాను అనగా క్రిందకు ప్రవహించుట. ముందు కిందకు ప్రవహించాలి, ఆ తర్వాత పైకి ప్రవహించాలి. యేసయ్య ముందు తిరిగి లేవగానే క్రిందకి వెళ్ళాడు, ఆ తర్వాత పైకి వెళ్ళాడు. ముందు తగ్గించుకోవాలి, ఆ తర్వాత హెచ్చించబడతాం. ఒకేసారి నేను స్లాబ్ పైకి వెళ్ళాలని ఒక కాలు కింద మెట్టు మీద పెట్టి రెండో కాలు పైకి ఎత్తాడంట. పైకి వెళ్తాడా? ప్యాంటు చినిగింది. మరి ప్యాంటు జనక పైకి వెళ్తాడు? స్టెప్ బై స్టెప్ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. ఒకేసారి పైకి వెళ్ళాలంటే వెళ్ళలేం. అలాగే తగ్గించుకున్నప్పుడే దేవుడు హెచ్చిస్తాడు. తగ్గించుకోవాలి. అది అనుకుంటే చాలదు. నరనరాల్లోకి, కండరాలు, ఎముకల్లో, కాళ్ళల్లోకి, కీళ్ళల్లోకి, ప్రాణాత్మ శరీరంలో లీనమైపోవాలి. ఆ మాట ఏంటి తెలుసా? నేను తగ్గించుకోవాలి, నేను తగ్గించుకోవాలి, నేను ప్రతి దాంట్లో. అప్పుడు సాతాను వచ్చి అంటాడు, నోర్మే ఏటన్నా తగ్గించుకునే పనికి మాలింది అని. పనికి మాలినోడా, అసలు నీ చదివేంటి అంటాడు. అని నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, ఏమైద్ది? ఇప్పుడే చెప్పాను, ప్యాంటు చినిగిద్ది. ఒకేసారి పై మెట్టికి వెళ్ళిపోతా, పైకి వెళ్ళిపోతా, ఒకేసారి పెద్దోడిని అయిపోవాలి, పెద్దదాన్ని అయిపోవాలి, సీనియర్ సేవకుడిని అయిపోవాలి, సీనియర్ సిస్టర్ని అయిపోవాలి, సీనియర్ పాస్టర్ని అయిపోవాలి. ఒకసారి అని కాలు పైకి ఎత్తితే ప్యాంటు చినిగిద్ది నాయన. వన్ బై వన్. ముందు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. తగ్గించుకో. నీ చదువును ప్రక్కన పెట్టు, జ్ఞానాన్ని ప్రక్కన పెట్టు, తెలివిని ప్రక్కన పెట్టు, అందచందాలు ప్రక్కన పెట్టు, కులాలు ప్రక్కన పెట్టు, నీకున్నటువంటి అన్ని ప్రక్కన పెట్టి తగ్గించుకో. ఇప్పుడు లీనమైపోవాలి. అది నేనే పాటి వాళ్ళని. తగ్గించుకో. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంతగా ఇచ్చిస్తాడు. బావులు తీసుకొచ్చి కింద పెట్టావనుకో, అది పైకి లేచిద్దా? పైకి లేచిద్దా? బావులను కింద కొడితేనే పైకి లేచిద్ది. అది కింద కొడితేనే పైకి లేచిద్ది. ముందు కింద కొట్టాలి, పైకి లేచిద్ది అది. అలాగే తగ్గించుకున్నప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకున్నంత కాలము దేవుడు నిన్ను తగ్గిస్తూనే ఉంటాడు. నేనేంది ఎప్పుడు ఇట్లాగే ఉన్నానంటే, నువ్వు హెచ్చించుకుంటున్నావు, దేవుడు నిన్ను తగ్గిస్తున్నాడు. నువ్వు తగ్గించుకో, దేవుడు హెచ్చిస్తాడు. తగ్గింపు జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఈ సృష్టి మొత్తాన్ని జస్ట్ మాట చేత సృష్టించాడు తెలుసా. ఈ శరీరములో ఉన్న అన్ని అవయవాలకి ఒక్క డాక్టర్ ప్రపంచం అంతా లేడు తెలుసా. ప్రపంచం అంతా వెతికినా శరీరంలో అన్ని అవయవాలకి ఒక డాక్టర్ ఉండడు. తలకి ఒక డాక్టరు, నరాలకు ఒక డాక్టరు, ముక్కుకి, గొంతుకి, చెవుకి ఒక డాక్టరు. ఎందుకు? మూడింటి కనెక్షన్ ఉంటుంది అనమాట. కనెక్షన్ ఉంది చెప్పి సాంబార్ చెవులో పోయిగాక. కళ్ళకు ఒక డాక్టరు. కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు కడుపులో నొప్పిగా ఉందయ్యా అని చెప్పు, వెంటనే ఆయన రాసి పలానా హాస్పిటల్కి వెళ్ళి అంటాడు. అదేందా నువ్వు డాక్టర్ అంటే, నేను కళ్ళకు మాత్రమే డాక్టర్ని. గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు బ్రెయిన్లో ఏందో ఒకటే ఇట్లా కదులుతున్నట్టు అనిపిస్తుంది అయ్యా, బ్రెయిన్ ఎండిపోయిందంటే, ఎండిపోయి ఎట్ట బతుకుంటావు తల్లి నువ్వు, లేదు ఒకటి రాయి, ట్యాబ్లెట్ రాయి. నాకంటే అమ్మ నాకు బ్రెయిన్ గురించి తెలియదు, నేను హార్ట్ డాక్టర్ని, గుండెకి సంబంధించిన డాక్టర్నే. శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు ఒకే డాక్టర్ సృష్టి మొత్తం మీద లేడంట, ఎక్కడా లేడంట. ఏదో ఒకటి చదవటానికి అల్లాడిపోతున్నారు, మొత్తం చదవటం లేదు. కానీ దేవుడు సెకండ్స్లో సృష్టించాడు ఈ బాడీని. ఆయన అంత అనంతజ్ఞాని, అంత గొప్ప అనంతజ్ఞాని అనే దేవుడు భూలోకానికి వచ్చి ఎంత తగ్గించుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ పొట్టగోస్తే అక్షరం మొక్కరా అనేటువంటి పేతురు కాళ్ళు గడిగాడు. ఎంత తగ్గింపు ఇది!
అందుకని ప్రపంచమంతా ఏ మూలకి వెళ్ళినా యేసయ్య ఊసే. దేవునికి స్తోత్ర. ఆ విధంగా నువ్వు గణపరచబడాలంటే బాగా తగ్గించుకో. కిందకి వెళ్ళినవాడు పైకి వెళ్ళాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అలాగే యోర్దాను అనగా ఇంకొక అర్థం ఉంది అక్కడ. ఏంటి? యోర్దాను ప్రాంతంలో ఒక నది ప్రవహిస్తుంది, దాని పేరు యోర్దాను నది. యేసు ప్రభు అక్కడ బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి అది చాలా ఫేమస్ అయింది యోర్దాను నది. ఈ బాప్తిస్ము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే రక్షణకు సాదృశ్యము. అలాగే ఎత్తబడి దేవుని రాజ్యానికి వెళ్ళి అగ్నిగుండం నుంచి ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే యోర్దాను అనే అనుభవంలోకి వెళ్ళాలి. అనగా మనసును మార్చుకొని బాప్తిస్ము తీసుకోవాలి, ఆ అనుభవంలోకి రావాలి. బాప్తిస్ము తీసుకుంటేనే నీవు ఎత్తబడతావు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు. యోర్దాను వచ్చిన తర్వాత యోర్దాను దగ్గర నుండి ఎత్తబడ్డాడు. యోర్దాను అనగా బాప్తిస్మము. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? తీర్మానం. ఇక నుంచి నేను నీ కొరకు బ్రతుకుతా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తే అలా నడుస్తా, నా ప్రాణమే నీ కోసం పెడతా ప్రభు అని ఓ మంచి తీర్మానం చేసుకొని బాప్తిస్మం తీసుకోవాలి. తీర్మానము చేసుకున్నప్పుడే ఆయన ఎత్తబడి దేవుడి రాజ్యానికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ దాసునిగా నేను నీ ముఖమును చూచుచు పరలోకమునందు పరవశించెదా. నీ దాసునిగా నేను నీ ముఖమును చూచుచు పరలోకమునందు పరవశించెదా. పరిశుద్ధ దూతలతో చేరి యుగ యుగాలు దివిలో ప్రతిక్షణం పరిశుద్ధ దూతలతో చేరి యుగ యుగాలు దివిలో ప్రతిక్షణం పదే పదే నిన్ను పొగడేదా. పదే పదే నిన్ను పొగడేదా. మహిమ సింహాసనముపై ఆసీనుడా నా ఆరాధనకు యోగ్యుడా. పరిశుద్ధుడా నా ఆరాధనకు యోగ్యుడా. పరిశుద్ధుడా నీ శాశ్వత ప్రేమలో నీ శాశ్వత రాజ్యములో నీ శాశ్వత ప్రేమలో నిత్యము నిన్నే ఆరాధించెదా. నూతన గీతము ఆలపించెదా. గట్టిగా చప్పట్లు. మహిమ సింహాసనముపై ఆసీనుడా ఆరాధనకు యోగ్యుడా. పరిశుద్ధుడా. గట్టిగా చప్పట్లు. నా ఓటమిలో విసుగక ప్రార్థించెదా. సన్నుతించి సోలక సేవించెదా. నా ఓటమిలో విసుగక ప్రార్థించెదా. సన్నుతించి సోలక సేవించెదా. పరిశుద్ధ ఆత్మతో నిండి
పరిశుద్ధ ఆత్మతో నిండి ఆహారమే మదిలో ప్రతిదినం జయం జయం అని పాడేదా, జయం జయం అని చాటేదా. మహిమ సింహాసనముపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, పరిశుద్ధుడా, నా ఆరాధనకు యోగ్యుడా, పరిశుద్ధుడా. నా ఆత్మలో తీవ్రత కలిగి ఆసక్తితో పూర్ణ మనసుతో నిన్నే పూజించెదా. నా ఆత్మలో తీవ్రత కలిగి ఆసక్తితో పూర్ణ మనసుతో నిన్నే పూజించెదా. పరిశుద్ధ ఆమేన్ పరిశుద్ధ జనములతో కూడి ప్రతి స్వరముతో భూమిలో పరస్పరం. 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 ప్రతి స్వరముతో భూమిలో పరస్పరం. పరిశుద్ధ ఆత్మతో నిండి ఆనందమే మదిలో ప్రతిదినం, ఆనందమే మదిలో ప్రతిదినం. పరిశుద్ధ ఆత్మతో నిండి ఆనందమే మదిలో ప్రతిదినం, ఆనందమే మదిలో ప్రతిదినం. పరిశుద్ధ దూతలతో చేరి యుగ యుగాలు దివిలో ప్రతి క్షణం, యుగ యుగాలు దివిలో ప్రతి క్షణం. పరిశుద్ధ దూతలతో చేరి యుగ యుగాలు దివిలో ప్రతి క్షణం, 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 యుగ యుగ ప్రేమగల తండ్రి, జీవమగల యేసయ్య, సర్వశక్తి కనికరమగల దేవా, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగివచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంగముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏలియా జీవితాన్ని మా ముందు ఉంచి బహుతేటగా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఏలియా అగ్నిరథముల చేత ఎత్తబడి దేవా మీ సన్నిధానమునకు వచ్చే ముందు 4 ప్రాంతంలో గుండా సంచరించమని వెళ్ళమని మీరు చెప్పారు ప్రభు. 4 ప్రాంతాల గుండా సంచరించి ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చాడని మీరు మాకు తెలియజేశారు. మేము కూడా నీ దగ్గరికి రావాలంటే ఈ 4 ప్రాంతాలను సంచరించాలని, ఆ 4 అనుభవాలలో కూడా మేము వెళ్ళాలని మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఒకటి గిల్గాలు అనగా అక్కడ సున్నతి జరిగిందని, మారు మనసు జరిగిందని, కనుకనే నిందలు అవమానాలన్నీ ఇజ్రాయెల్ మీద నుంచి దొరిలిపోయాయని. అలాగే నిజమైన మారు మనసు ఎవరైతే పొందుతారో, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపం వచ్చి నేను తీర్మానం చేసుకొని ఇక నుంచి దేవా రోషముగా నీ కొరకు బ్రతకాలని మంచి తీర్మానం ఎవరైతే చేసుకుంటారో, మంచి మారు మనసు ఎవరైతే పొందుతారో, మనసును మార్చుకుంటారో, హృదయంలో ఒక మంచి మార్పు ఎవరైతే కలిగి ఉంటామని తీర్మానం చేసుకుంటారో, వారి జీవితంలో నిందలు, అవమానము, దరిద్రత, కరువు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, రోగాలు, సమస్యలు అన్నీ
కుటుంబం నుంచి, జీవితం నుంచి దొర్లి దూరముగా పోతాయని, కంటి కనపడకుండా దూరముగా పారిపోతాయని మీరు మాకు తెలియచేస్తూ వచ్చారు. అదే గిల్గాలు. రెండోదిగా బేతేలుకు వెళ్ళాడని. బేతేలు అనగా దేవా నీ మందిరం అని. ఎన్ని పనులను ప్రక్కన పెట్టి మందిరానికి రావాలి. దేవా, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తమైన నీవు మమ్మల్ని కలవటానికి మందిరానికి వస్తున్నారు, కానీ దేనికి పనికిరానటువంటి మేము దేవా ఎవరినో కలవటానికి మందిరం విడిచిపెట్టి వెళుతున్నావేమో, దయతో క్షమించండి. ఎందుకు పనికిరాని మమ్మల్ని కలవటానికి మీరు మందిరానికి వస్తున్నారు? కొన్ని సందర్భాలలో ఎవరినో మనుషులను కలవటానికి మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా, దయతో క్షమించండి. ఈ విలువ తెలుసుకొని ఎన్ని పనులను ప్రక్కన పెట్టి ఆదివారము నేను గణపరచడానికి మీరు ఏర్పాటు చేశారని, మిమ్మల్ని సంధించటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి, మిమ్మల్ని పూజించటానికి, మిమ్మల్ని స్తుతించటానికి, సమస్యలను మీకు విన్నపించుకోవడానికి, మమ్మల్ని కలవటానికి ఆదివారం మీరు ఏర్పాటు చేశారని తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మందిరానికి రావాలి, మా హృదయాన్ని మీకు మందిరముగా మార్చాలని, మా హృదయంలో రాతి హృదయముగా ఉండకూడదని, మీ కార్యాలంటే ఆసక్తి లేని రాతి హృదయము మాలో ఉండకూడదని, మీ కార్యాలంటే ఆసక్తి కలిగిన మాంసం గుండె మాలో ఉండాలని మీరు మాకు నేర్పించారయ్యా, స్తోత్రం. మూడోదిగా ఎరుకోకు వెళ్ళాడండి. ఎరుకు అనగా సువాసనని, మంచి సాక్ష్యం. ఎరుకు అనగా ఖర్జూర వృక్షములు ఉండే పట్టణం అని. నీతిమంతులు ఉండేటువంటి పట్టణము లేదా నీతిమంతులు ఉండే గృహము. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధిని సమకాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యం చేరటానికి కృప చూపించండి. ప్రతి అవసరత తీర్చండి. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలిపి మీ రాజ్యంలో ప్రవేశించండి. అన్ని విషయాలు చాలని దేవుడికి మీరుండి హెచ్చించి కనపరిచి ఆశీర్వదించి నీ నామను మహిమ తెచ్చుకున్నాను. యేసునామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరున మనకును, ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరకును, మరియు ముఖ్యముగా వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడినది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.